హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాయి. మినుములు అనమాట ఫ్రెండ్స్, పొట్లని ఈ గ్లాసున్నర అంటే ఈ గ్లాసున్నర అనమాట ఫ్రెండ్స్ నానబెట్టాను. ఏమో మామూలు నానబెట్టిన మినుములు అనమాట. ఈ 1.5 గ్లాసుడు నానబెట్టాను అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఇడ్లీకి కాదు, సేమ్ ఇడ్లీ రవ్వతోనే దీన్ని రొట్టెలా చేస్తారన్నమాట. దానికనమాట ఫ్రెండ్స్, సేమ్ ఇడ్లీ కొలత అనమాట ఫ్రెండ్స్. దీనికి అదే కొలత అనమాట. 3 ఇదే గ్లాసుడు ఇడ్లీ రవ్వ పోసి దాన్ని కలుపుతారన్నమాట. ఇది రుబ్బేసిన తర్వాత చూడండి, ఇది ఇడ్లీ పిండి రొట్టె అనమాట, రొట్టెకి అనమాట ఫ్రెండ్స్. ఇది 3 గ్లాసులు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇడ్లీకి అదే కొలత, ఇడ్లీతో వేసే రొట్టెకి కూడా అదే కొలత అనమాట ఫ్రెండ్స్. ఇది మూడు పోసాం కదా ఫ్రెండ్స్, ఇందులో వాటర్లో నానబెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది ఇడ్లీ పిండికని రుబ్బానమాట, కానీ ఇది ఇడ్లీ కాదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇడ్లీ రవ్వతోనే రొట్టెలా వేస్తారన్నమాట. దానికంటే సేమ్ ఇడ్లీ పిండిలా రుబ్బానమాట ఫ్రెండ్స్ మిక్సీలప్పుడు. దీంట్లో సరిపడా సాల్ట్ వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇది రవ్వలో వాటర్ పోసుకుని మన ఇష్టం 2 and 3 hours అయినా నానేయాలన్నమాట. రవ్వ ఏదన్నా ఉన్నా పోద్ది, ఇది నానుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇదే టైపు ఇడ్లీకి, దోశ, రొట్టెకి కూడా పనికి వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇడ్లీ పిండికి రుబ్బినాము, కానీ ఏంటంటే ఇడ్లీకి కాదు ఫ్రెండ్స్. ఇది మేము వేసేది ఏంటంటే దీంట్లో రొట్టెలా చేస్తాం అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఇడ్లీ వేసుకోవచ్చు, రొట్టె వేసుకోవచ్చు అనమాట. 2 విధాలా పనికి వస్తుంది. ఇదేంటంటే మామూలుగా మినపిండి రుబ్బేసి దాంట్లో ఏంటంటే ఇడ్లీ రవ్వ నానబెట్టేసి 2 hours ఉంచి దీనికి ఈ విధంగా కలుపుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది రొట్టెకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఇడ్లీ పిండి రొట్టెకి ఈ విధంగా కలుపుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇడ్లీ పిండి రొట్టెకి మొత్తం అంతా ఇడ్లీ ప్రొసీజర్ అనమాట. దీనికి ఇది మొత్తం ఈ విధంగా కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే ఫ్రెండ్స్ ఐటమ్స్ అంటే ఇదేమో దెబ్బ రొట్టెకి అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఏదంటే ఇడ్లీ పిండితో కూడా దెబ్బ రొట్టె వేస్తాం కాబట్టి దాంట్లో వేసే ఐటమ్స్ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూపిస్తున్నా మీకు. బెల్లం మాత్రం చూపించట్లేదు ఫ్రెండ్స్, అది బెల్లం కూడా కలపాలి, లేదంటే షుగర్ అన్నా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎండు కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, పల్లిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఈ మొత్తం 3 కలిపి ఈ 4 ఐటమ్స్ వేస్తారన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో డెక్షా రొట్టెకి. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది రొట్టెకి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ పిండితో రొట్టె అనమాట. దెబ్బ రొట్టె ఇడ్లీ పిండితో వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇదేమో బెల్లం ముక్క అనమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం, ఎండు కొబ్బరి, రుబ్బిన పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది ఇడ్లీ పిండి. దాంట్లో ఎండు కొబ్బరి తురుము, పల్లిపప్పులు ఫ్రై చేసి, జీడిపప్పు, నువ్వులు అనమాట ఫ్రెండ్స్. గసగసాలు కూడా వేయచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కలిసి వేసేసి కలిపేసేసి దెబ్బ రొట్టెలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇలాగే ఇంకోటి ఏంటంటే హాట్ కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. అది ఇది కలిపి యాడ్ చేస్తాం అన్నమాట.
జీడిపప్పు ముక్కలు చేసి ఒక రొట్టెకేమో ముక్కలు చేసి ఒక రొట్టెకేమో మామూలు డైరెక్ట్ అనమాట ఆటదానికి ఈ విధంగా వేస్తారు అన్నమాట. ఏం గసగసాలు ఫ్రెండ్స్, ఇందులో జీడిపప్పులు, వేరుశనగపప్పులు, గసగసాలు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సేమ్ ఇదే దోశ పిండికి కూడా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇదేమో ఇడ్లీ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి కలిపేస్తారన్నమాట. చూడండి, ఇది ఇడ్లీ పిండితో దెబ్బ రొట్టె అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మామూలుగా ఇడ్లీ పిండి వేసుకుని అందుట్లో ఏంటంటే ఫ్రెండ్స్ బెల్లం, నువ్వులు, గసగసాలు, ఎండు కొబ్బరి తురుము, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ గసగసాలు, నువ్వులు, పల్లిపప్పు, జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఒక రొట్టెకి ఏంటంటే మామూలుగా అచ్చంగా పెద్ద సైజు జీడిపప్పు, కొబ్బరి ముక్కలతో ఒకటి వేసామన్నమాట ఫ్రెండ్స్. అది కూడా చూడండి. పొయ్యి మీద ఇలా ఉడుకుతుంది అన్నమాట. చూడండి, పప్పులోను బాదం పప్పును కిస్మిస్ కూడా వేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఆయిల్ పోసేసుకుని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఇది దెబ్బ రొట్టెకి అన్నమాట. దెబ్బ రొట్టె కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది స్వీట్ వల్ల ఇలా మారుతుంది అనమాట, అడుగంటుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.